మరి ఎంతో చక్కగా ఆయన ఉద్దేశాన్ని మనం తెలియజేస్తున్నాం. అయినప్పటికీ మనం గ్రహించలేకపోతున్నాం. నేటి దినాలలో ఆ వాక్యమైన దేవుడు, ఆ వాక్యమును శరీరముగా ధరించుకున్న దేవుడు ఎవరు అంటే యేసు ప్రభువు మాత్రమే. ఈ లోకంలో ప్రతి దానికి ఆధారం బైబిలే. లోకంలో ఉన్న ప్రతి దానికి రుజువు బైబిలే. ఈ లోక చరిత్రకు ఆధారం బైబిలే. ఈ లోక చరిత్రకు బైబిల్ నిరూపణ, ఎవిడెన్స్, సాక్ష్యం. సరే, ఏదేమైనప్పటికీ ఈ వాక్యమై ఉన్న దేవుని ద్వారా మనము నిత్య జీవాన్ని పొందుకుంటామని, నిత్య జీవాన్ని పొందుకుంటాం. యేసు ప్రభు ద్వారానే మనకు నిత్య జీవం, కానీ మరి దేని ద్వారా మనకు నిత్య జీవము లేదు. అదే యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనాన్ని చూడండి. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. నిత్య జీవము. కాబట్టి దేవుని వాక్యం వలన మనకు కలిగే మొట్టమొదటి ప్రయోజనం ఏంటండి? నిత్య జీవం. అలాగనే నిత్య జీవాన్ని దేవుని ద్వారా మనం పొందుకుంటూ మన స్వభావాన్ని, మన జీవితాన్ని మనం సరి చేసుకోవడానికి వాక్యం దోహదపడుతుంది. మన స్వభావాన్ని, మన జీవితాన్ని మనం మార్చుకోవడానికి వాక్యం సరి చేస్తుంది. 2026లో మన స్వభావం మనం మార్చుకోవడానికి వాక్యమే సరి చేస్తుంది. వాక్యం ద్వారానే మనం సరి చేసుకోగలం. ఆ విషయాలను పేతురు మహాశయుడు ద్వారా దేవుడు తెలియజేస్తూ 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చూద్దాం. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం. మీరు క్షయ బీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు మీ మనస్సులను పవిత్రపరచుకున్న వారై ఉండి ఒకరినొకడు హృదయపూర్వకముగాను నికటముగాను ప్రేమించుడి. కంటిన్యూషన్ సర్వ శరీరులు గడిపోయిన వారు వారి అంతమంతయు గడ్డి పువ్వులై ఉన్నది, గడ్డి ఎండును దాని పువ్వులు రావు. అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. మీకు ప్రకటింపబడిన సువార్త ఈ వాక్యమే. మీకు ప్రకటింపబడిన సువార్త ఈ వాక్యమే. అంటే దేవుని వాక్యం ద్వారా మన స్వభావం మారుతుందండి. దేవుని వాక్యం ద్వారా మన జీవితం మారుతుందండి. స్వభావం, జీవితం మార్చబడటానికి ఏకైక
ఆధారం వాక్యం. కనుక ఈ 2026లోనైనా మన జీవితం, మన స్వభావం మనం మార్చుకొని ఆ వాక్యమై ఉన్నటువంటి దేవుని యొక్క నిత్య జీవాన్ని మనం పొందుకుందాం. ఇక మూడవ విషయాన్ని మనం చూద్దాం. కీర్తన గ్రంథం 107వ అధ్యాయము 9వ వచనాన్ని చూద్దాం. ఆయన తృప్తిపరచి ఉన్నాడు, ఆకలి కొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. 104లో కూడా ఒక మాట చదవండి. నీవు గద్దింపగానే అవి పారిపోయాను, నీ ఉరుము శబ్దము విని అవి త్వరగా పారిపోయాను. అవేమో మనం చూసినట్లయితే విధమైన వాళ్ళ చూడండి, 107:20 ప్రతి విధమైన బలహీనతలు ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాడు. అంటే వాక్యము ద్వారా మనము స్వస్థపరచబడతాము అన్న విషయం మనం గ్రహించాలి. ఆయన వాక్యమే మనల్ని బ్రతికిస్తున్నది, ఆయన వాక్యమే మనల్ని బాగు చేస్తుంది, ఆయన వాక్యమే మనలను స్వస్థపరుస్తుంది. కాబట్టి వాక్యము వలన కలిగే ప్రయోజనాలను మరొక ప్రయోజనమేమనగా వాక్యము మనలను స్వస్థపరుస్తుంది. అది శరీర సంబంధమైన బలహీనత కావచ్చు, ఆత్మ సంబంధమైన బలహీనత కావచ్చు, మరేదైనప్పటికీ కూడా వాక్యము సరిచేయగల సమర్థత గలది, వాక్యము సరిచేయగలిగినటువంటిది. మరొకసారి చదవండి వచనాన్ని. ఆయన తన వాక్కును పంపి వారిని, అంటే ఇప్పుడు వాక్యం మనలను స్వస్థపరుస్తుంది, వాక్యము మనలను స్వస్థపరుస్తుంది. అదే కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 9వ వచనాన్ని చూస్తే ఆ వాక్యము మనను శుద్ధీకరిస్తున్నట. యవ్వనస్తులు దేని చేత తమ నడతలను శుద్ధిపరచుకోందురు, ఈ వాక్యమును బట్టి వారు జాగ్రత్తగా చూసుకున్నటను బట్టి కదా. ఏంటవి? తమ నడకలు. ఎవరు వారు? యవనస్తులు. మరి యవనస్తులకున్న బలహీనత ఏంటంటే తొట్టిల్లేటటువంటి బలహీనత. ప్రియమైన వాళ్ళరా, యవనస్తులు తమ నడతలను శుద్ధి చేసుకోవటానికి, సరి చేసుకోవటానికి, సరితూర్చుకోవటానికి, సరిదిద్దుకోవటానికి వాక్యము ఉపయోగకారి. వాక్యము ఉపయోగకారి. కాబట్టి వాక్యం వలన అనేకమైన ప్రయోజనాలు ఉన్నాయండి. ఈనాడు చాలా మంది బోధకుల నోట మనం వింటున్న ప్రతి మాటను గమనిస్తే, ఆయన ప్రార్థన చేసిన స్వస్థత, ఈయన ప్రార్థన చేస్తే పిల్లలు పుడతారు, ఆయన ప్రార్థన చేస్తే అది జరిగింది, ఈయన ప్రార్థన చేస్తే ఇది జరిగింది, ఆ ప్రార్థన చేస్తే అది జరిగింది. మరి ఇక వాక్యం ఎందుకండి? ఇక వాక్యం ఎందుకు? దేవుడు ఈ జీవ గ్రంథాన్ని మనకి ఇవ్వవలసిన అవసరం ఏంటి? ఇంకా అపవాది సేవకుల ద్వారా విశ్వాసుల యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని సమూలంగా ప్రక్కకు నడిపిస్తూ ఉండే స్వభావం అపవాది. మరి అలాగ విశ్వాసులను వాక్యంలో నుండి లేక వాక్యం వైపు నుండి
ప్రక్కకు నడిపిస్తూ ఉన్నారంటే వారు ఎవరి స్వభావాన్ని కలిగిన వారుగా మనం గ్రహించాలా? అపవాది యొక్క స్వభావాన్ని గ్రహించిన వారుగా మనం నచ్చాలి. ఇక చివరిగా 1-2 విషయాలు చూసి వాక్యాన్ని ముగించుకుందాం. అదే అధ్యాయం 11వ వచనాన్ని చూడండి. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో, వాక్యము ద్వారా పాపము చేయకుండా మనము తప్పింపబడగలమట. అంటే ఇక్కడ పాపములో పడకుండా వాక్యం మనలను కాపాడుతుంది. ఆయన వాక్యం మనకు నెమ్మదినిస్తుంది. ఆయన వాక్యం మనకు ఆదరణనిస్తుంది. ఆయన వాక్యం మనతో ముచ్చటిస్తుంది. ఇసుక 119వ అధ్యాయం కీర్తన గ్రంథం 11వ వచనంలో ఆయన వాక్యం పాపములో పడకుండా మనల్ని కాపాడుతుంది. మరి వాక్యం వలన ఇన్ని ప్రయోజనాలు మనకు ఉన్నట్లయితే మనము వాక్యము వెలుగులో ఈ ప్రయోజనాలను 2026లో పొందుకోవడానికి దేవుడు మనకంటూ ఇచ్చిన ఒక ప్రణాళికలో మనం ముందుకు సాగాలని ప్రభువుని బట్టి నేను మీకు మనవి చేస్తున్నా. చివరిగా ఒక వచనాన్ని మనం చూసి సమయాన్ని ముగించుకుందాం. కీర్తన గ్రంథం 85వ అధ్యాయం 8వ వచనాన్ని చూడండి. వాక్యం వలన ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో అందుకనే ప్రతినిత్యం ప్రతిదినం వాక్యాన్ని పఠించడం మీరు నేర్చుకోవాలా. వాక్యాన్ని మీరు చదవండి, వాక్యాన్ని వినండి. ఏవేవో పిచ్చి పిచ్చి మాటలు పెట్టుకొని వినే కన్నా, ఏవేవో కాలయాపనతో కూడినటువంటి ముచ్చట్లో కూడిన సమయాన్ని వెచ్చించకుండా దేవుని బిడ్డల దగ్గరకు వెళ్ళండి. దేవుని వాక్యాన్ని గురించి మీరు వింటూ ఉండండి. అప్పుడు ఆ వాక్యం మనకు అనేకమైనటువంటి ప్రయోజనాలను సమకూర్చి పెడుతుంది. 85వ అధ్యాయం 8వ వచనం. దేవుడైన యెహోవా దేవుడైన యెహోవా సెలవిచ్చు మాటలు ఏవైతే ఉన్నావో అవి నేను చెవిని పెడుతున్నా. ఎందుకంటే ఆ వాక్యము లేక ఆ మాటలు నా హృదయానికి నెమ్మదిని, నా జీవితానికి సంతోషాన్ని కలుగజేస్తూ ఉంటాయి. మరలా చదువు. దేవుడైన యెహోవా సెలవిచ్చు మాటను నేను చెవిని పెట్టెదను. ఆయన తన ప్రజలతోను తన భక్తులతోను శుభవచనము సెలవిచ్చును. వారు మరలా బుద్ధిహీనులు కాకుందురు గాక. మన దేశంలో మహిమ నివసించునట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపంగా ఉన్నది. ఆయన రక్షణ ఎవరికి సమీపంగా ఉంది? ఇష్టానుసారంగా తిరిగే వాళ్ళకి కాదు. 2026లో నిజంగా నువ్వు ఆయనకు భయపడితే ఆయన రక్షణ నీకు మరీ సమీపంగా ఉంది. కాబట్టి ఈ సమయం అందు నువ్వు నేను మనము దేవుని వాక్యానికి భయపడదాం. ఈ 2026లో ఆయన రక్షణను మనం పొందుకుంటూ 2027లో మనం ముందుకు సాగడానికి తీర్మానం చేసుకుందాం. కాబట్టి 2026వ సంవత్సరం దేవుని యొక్క ప్రణాళిక మన పట్ల ఏమై ఉన్నదో మనం తెలుసుకున్నాం వాక్యం ద్వారా. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారారా, 2026లో దేవుడు నీకు నిత్య జీవాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. నీ స్వభావాన్ని, నీ జీవితాన్ని మార్చివేయనై ఉన్నాడు. నీకున్నటువంటి బలహీనతలను ఆయన దూరపరచనై ఉన్నాడు. అంత మాత్రమే కాదు, నిన్ను పాపములో పడకుండా నిన్ను శుద్ధీకరించబోతూ ఉన్నాడు. ఈ 2026లో నీ జీవితానికి, నీ హృదయానికి నెమ్మదిని, సంతోషాన్ని కలిగించడానికి ఆయన తీర్మానం చేసుకుంటున్నాడు. కాబట్టి అట్టి దేవుని ప్రణాళికలను 2026లో మనం గుర్తెరిగి వాక్యమునకు బద్ధులమై కొనసాగాలని
ప్రభువుని బట్టి నేను మీకు ఈ మాటలు తెలియజేస్తూ ఆ ఈ సమయాన్ని నేను ముగిస్తున్నాను. దేవుడు ఆయన మీకు మనందరినీ చూపించినట్టు ప్రార్థన చేస్తున్నాను. సర్వశక్తి మనకు ఆధ్యాత్మిక మాత్రం ఈ పరిశుద్ధ ఆదివారపు ఆరాధన, ఈ 2026 మొట్టమొదటి ఆదివారపు ఆరాధన మమ్మల్ని అందరినీ కూడా మీ సన్నిధిలోకి సమర్పించుకోండి. ఈ చిత్త ప్రకారమైనటువంటి మేము జీవించడం మా ఎడల మీ ప్రణాళిక, మీ ఉద్దేశం ఏమైనా వాక్యం ద్వారా తెలుసుకుంటాం. వాక్యమయంగా దేవా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను పెడచెవిలు పెట్టక హృదయంలో తలపోసుకుంటూ మా ఎడల మీకుంటున్నటువంటి తలంపులకు అనుగుణంగా మేము నడుచుకోవాలనంటే వాక్యము మీదనే మేము ఆధారపడి వాక్యమును గుర్తెరిగి ముందుకు సాగుటకు సహాయం చేయాలి. ఇప్పుడు వచ్చిన మీరు బిడ్డలందరూ మరి వారిని, వారి కుటుంబాలను, వారికి ఇచ్చిన సమస్తమును మీరు పట్టండి. 2026 ప్రారంభ ఆదివారం నుండి ముగింపు ఆదివారం పర్యంతం వరకు మీ కాపుదల కింద మనందరినీ మీరు కాచి కాపాడగలరని పరమ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు పేరిట ఈ మనవి కూర్చున్నాం.